ఎస్ఐ భానుప్రకాష్ వ్యవహారంలో ఈస్ట్ జోన్ పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. భానుప్రకాష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. మే నెల నుంచే గన్ మిస్ అయినట్లు నిర్ధారించిన పోలీసులు గన్ని దొంగతనంగా తీసుకువెళ్లినట్లు తేల్చారు. సీసీ కెమెరాకు టేబుల్ అడ్డుపెట్టి గన్ దొంగిలించినట్లు గుర్తించారు. గన్ని పాకెట్లో పెట్టుకుని తీసుకువెళ్లాడని, ఆ రోజు నుంచే గన్ మిస్ అయినట్లు పోలీసులు తెలిపారు. మిస్ అయిన గన్ ని రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్ లో దాదాపు ₹1,00,00,000 పైగా పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గన్ రికవరీని చేసేందుకు దీనికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. ఎస్ఐ భానుప్రకాష్ వ్యవహారంలో పోలీసుల యాక్షన్ సీరియస్ గా ఉంది, మనం చూడొచ్చు. ఈ వ్యవహారంలో సీరియస్ యాక్షన్ ని ఎస్ఐ భానుప్రకాష్ మీద వారు తీసుకోవడం జరిగింది. భానుప్రకాష్ పై క్రిమినల్ కేసుని ఫైల్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆ పోలీసులు కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఇతడు దొంగతనం కేసుతో పాటు అతడికి సంబంధించిన సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్న నేపథ్యంలో ఇతడి మీద 2 కేసులు నమోదు చేశారు. ఇక ముఖ్యంగా ఇతడికి సంబంధించి గతంలోనే గన్ను పోగొట్టుకున్నట్టుగా ఇప్పటికే ఉన్నతాధికారులు గుర్తించారు. కాబట్టి వీని మీద క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పొచ్చింది. కొద్ది రోజుల క్రితం అమర్పేట పోలీస్ స్టేషన్ కి నేరుగా సిపి సజ్జనార్ వెళ్లి అక్కడ సంబంధించిన పరిస్థితులను కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఇక ఇతడికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎస్ఐ సంబంధించిన భానుప్రకాష్ రెడ్డికి సంబంధించిన అతడు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు, అతడికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసు. ఎందుకంటే ఇతడు ఓ కేసుకు సంబంధించి బంగారాన్ని కూడా తన వ్యక్తిగత అవసరాల కోసం కూడా వినియోగించుకునే నేపథ్యంలో అతడు బెట్టింగ్ యాప్లకి బానిస అయి ఆ తర్వాత అప్పులు తీర్చేందుకు ఇటు కేసులో రికవర్ అయిన బంగారాన్ని కూడా వేరే వ్యక్తితో తాకట్టు పెట్టించినట్టు ఇప్పటికే గుర్తించారు. అందుకు సంబంధించిన కొంత బంగారాన్ని కూడా రికవర్ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా అతడికి సంబంధించిన సర్వీస్ రివాల్వర్ సంబంధించి ఇంకా అందుకు సంబంధించిన విషయాలను అతడు వెల్లడించకపోతున్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పొస్తుంది. ఇప్పటికే నిన్న అతడి మీద 2 కేసులు నమోదు చేశారు. ఇక పూర్తి స్థాయిలో అతడికి సంబంధించి కొంత లోతైన విచారణ చేసేందుకు కూడా పోలీసులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా అతడి మీద యాక్షన్ తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికే అతడు పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు. కాబట్టి క్రిమినల్ చర్యల తర్వాత కూడా అతడి మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కిరణ్, అంటే మే నెల నుంచి గన్ మిస్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. అంటే మే నెల నుంచి గన్ లేకపోవడాన్ని ఎవరు గమనించలేదా? అంటే అప్పటి నుంచి ఏం జరిగింది ఈ కేసులో? అంటే భానుప్రకాష్ రివాల్వర్ మిస్ తర్వాత కూడా అతడికి సంబంధించి SHO కానీ ఆ DA సంబంధించిన పరిధిలో ఉంటుంది. కానీ ఆ విషయానికి సంబంధించి స్టేషన్ కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆ గన్ మిస్ అయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇటు భానుప్రకాష్ రెడ్డికి ఆ PS లో సహకరించిన వారెవరన్న కొండలో కూడా సార్, ఎందుకంటే ఈ మే నెలలో గన్ను మిస్ అయినట్టుగా గుర్తించారు. కానీ దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా స్థానికంగా ఉండే SHO కానీ DO సంబంధించిన స్థాయి అధికారులు భానుప్రకాష్ రెడ్డికి సహకరించినట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి వారు ఎవరు గన్ మిస్ అయిన ఘటనకు సంబంధించి ఎందుకు గోప్యంగా ఉంచారన్న సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పటికే అటు పోలీసులు గుర్తించే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో గన్ విషయానికి సంబంధించిన అంశాన్ని ఎవరు గోప్యంగా ఉంచారు, ఎందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు, భానుప్రకాష్ రెడ్డికి సహకరించిన వ్యక్తులు ఎవరన్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం ప్రస్తుతానికైతే అతడి మీద క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.